లడ్డు కావాలని అందాల ఒక అమ్మాయి కూడా తమ్ముడు కానీ మెసేజ్ చేయదు, ఎందుకంటే వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి నా దగ్గర ఉంది, నేను చూస్తా. ఖాళీ కోమా అంటున్నా. హీరోనే చేసుకుంటా. ఏ హీరో పడితే ఆయనే. విజయ్ దేవరకొండ చేసుకుంటా. పవన్ కళ్యాణ్. జస్ట్ లడ్డు రామ్ చరణ్ లా ఉంటాడు, మీరు అబ్జర్వ్ చేయండి. తిరిగిరా. ఫస్ట్ పండుగనే చెప్పు, లేదంటే ఆ పిల్లకి ఫోన్ చేసి లేకపోతే దాని అడ్రస్ ఎక్కడో చెప్పు, మనసులో దూరి అది కనుక్కుంటది. అరే నీకు నేను ఎక్కువనా ఆమె ఎక్కువనా? ఇగో ప్రయారిటీస్ ముఖ్యం. ఇప్పుడు నాకు అజ్జుకి బ్రేకప్ అయిన తర్వాత కూడా నాకు అజ్జు ముఖ్యమా వీళ్ళందరూ ముఖ్యమా అంటే నాకు అజ్జయ్యే ముఖ్యం. మౌనికి ఫోన్ చేయి, జోక్తో పాటు అయిపోయింది. మౌనికి ఫోన్ చేసి ఎప్పుడెప్పుడు అంటావు అనుకుంటున్నా. రావణ్ ఏంట్రా ఇన్ని రోజులు చేయకుండా ఏం చేసిన ఫోన్? డాడీ అసలు నువ్వు టార్చర్ పెడుతున్నాడు రావు, నువ్వు వచ్చే రావు, నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. ఇప్పుడు వస్తావు నువ్వు? వస్తారా? నాకు ఏడికి పోయేది ఫోన్ పెట్టుకుని నార్మల్ గా మాట్లాడు. ఏడికి పోతావు? ఫోన్ పెట్టేసాడు. ఎక్కడికి? పోయేసి వస్తాడు. ఆడేమో ఏడుస్తుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదితో మచ్చా తగ్గేదేలే రచ్చా. అందగాడు అండగాని కాదు, గుండుగాని. ఏ కథలు తెంగకు తమ్ముడు, మంచి ఊపులో ఉన్నావు అంటే ఏంటో మ్యాటర్ చెప్పు. డాన్సర్ అయిపోతున్నా. మర్చిపోయినావుగా? ఇవ్వను మర్చిపోయాను. క్యాప్ తిని ముఖం మొట్టలెక్కుంటుందని తెలియాలి అందరికి. చెప్పు ఎందుకు? గాయస్ మా తమ్ముడు అందగాడు గాయస్. అప్పుడు లేబెట్టి ఇప్పుడు మోనికాని మర్చిపోయింది. అదంతా మీరు తీసుకుపోయి గుండు చేపించినారు మీరు. ఎప్పుడన్నా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇలానే గొంతు కట్టేసి కటింగ్ కొట్టించిరా? వాడికి అదే చేస్తాం. వచ్చిండు జస్ట్ లడ్డు, జస్ట్ లడ్డు, జస్ట్ లడ్డు. ఓ జస్ట్ లడ్డు వచ్చిండు. లడ్డు కావాలని అందాల పెళ్ళమేదిరా బోలోనా? ఎత్తుకోవడానికి పోయినా. ఎటుపోయినావురా నువ్వు? ఎత్తుకోవడానికి పెళ్ళండి. ఎందుకురా రోడ్డు పాలైపోతున్నావు? ఎవరు పట్టించుకుంటలేదు. ఏమైంది? ఇంకా మాట్లాడతలేదు కావేరి నీతో? మాట్లాడుతుంది. ఏమో ఏమో మాట్లాడుతుంది. సరేలేరా, మన టాపిక్ తర్వాత మాట్లాడదాం. కానీ ఏంది తమ్ముడు మర్చిపోయిందంట మౌనిని. అరే నా మొట్టగా నా ముఖం కనిపించలేదు అంది, ఇదెందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? ఎంత అందంగా ఉన్నావు చెప్పు. సరే నేను చెప్తా ఇప్పుడు. గాయస్ ఒక్క అమ్మాయి కూడా తమ్ముడు కానీ మెసేజ్ చేయదు, ఎందుకంటే వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి నా దగ్గర ఉంది, నేను చూస్తా. ఖాళీ కోమా అంటున్నా. ఇదిగో మా తమ్ముడు ఇచ్చేది, ఖాళీగానే ఉన్నాడు. మరి ఎవరు కావాలి నీకు? నువ్వు గొంతు మింగేసి ఆ మాట మింగే. ఇప్పుడు ఎందుకు పిలిచినావు? గైస్ మా తమ్ముడు వేరే దాంట్లో ఉన్నాడు. కానీ ఇదిగో ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇప్పుడు దెంగేస్తాడు, వద్దన్న ఆగుడు. కానీ ఏం లేదురా, నువ్వు ఇంతగానో ప్రేమిస్తున్నావు ఆ పిల్లని. 1 సైడో 2 సైడో నాకు తెలియదు. ఆ పిల్లకు కూడా నీ మీద ప్రేమ ఉందో లేదో మాకు తెలియాలిగా. నేను ఊకే ఇసుకేయడం నేను చెప్పేది వింటాడేమో అని నేను అనుకుంటున్నా. కాదు నాకు డౌట్, నీ తర్వాతనే ఆమె వచ్చింది కదా, ఆమెకి ఎక్కువ ప్రిఫరెన్స్. అరే నీకు నేను ఎక్కువనా ఆమె ఎక్కువనా? ఇగో నువ్వు మాటకి ఏమంటున్నావు అని అర్థమైపోతుంది. ఆమెను ఎక్కువ అంటే ఇడికి అని అంటాడు అంటున్నాడు. సరే నీకు ఆమె ఎక్కువ నేను ఎక్కువ? కావేరి ఎక్కువ నేను ఎక్కువ? నువ్వే.
నీకు వద్దులే, నీకు అజయ్ ఎక్కువనా పండు ఎక్కువ అంటే అజయ్ ఇగో ప్రయారిటీస్ ముఖ్యం. ఇప్పుడు నాకు అజ్జుకి బ్రేకప్ అయిన తర్వాత కూడా నాకు అజ్జు ముఖ్యమా వీళ్ళందరూ ముఖ్యమా అంటే నాకు అజ్జయ్యే ముఖ్యం. ఎందుకంటే మా బాండింగ్ అలాంటిది, ఎప్పటి నుంచి ఉన్నాడు తను నాతో, నేను అలా మర్చిపోలేను కదా. సో అలాగా ఒక్కొక్కరికి అవన్నీ ఎందుకు లేవే, ఒక దగ్గర ఉన్నప్పుడు మెమరీస్ గుర్తురావా? ఒక దగ్గరే ఉంటాము. బ్రేకప్ అయిన తర్వాత ఓకే మూవ్ ఆన్ అయిపోయినాం, అవన్నీ వద్దు. కానీ నువ్వు బ్రేకప్ అయిపోయింది కానీ సరే మర్చిపోతలేవు. నాకు ఇంకా బ్రేకప్ నేను మర్చిపోయినా, ఎట్లా నేను ఎందుకు ఇప్పుడు నాకు గుర్తుందని నీకు చెప్పినానా? ఇప్పుడే మెమోరీస్ వేరా, ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. జస్ట్ నువ్వే మర్చిపోతలేవు. మర్చిపోయినారా? నువ్వు సరే నువ్వు మర్చిపోకు, కానీ నువ్వు లవ్ చేయి, కానీ వదిలేసి నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి నాకు గుర్తులేవు, మెమరీస్ లేవు, నాకు మొడ్డ లేవు, నా మొడ్డ నాకు ఫీలింగ్స్ లేవు, నాకు ఏమి లేవు, నాకు వదిలేంగు, నా టాపిక్ చేయకూర్రి, నాకు తింటుంది. అసలు నీ మనసులో ఏముందో ఫస్ట్ పండుగైనా చెప్పు, లేదంటే ఆ పిల్లకి ఫోన్ చేసి లేకపోతే దాని అడ్రస్ ఎక్కడో చెప్పు, మనసులో దూరి అది కనుక్కుంటుంది. మనసులో ఏముందో చెప్పాలని ఉన్నది అంటే అందరు తమ్ముని అడుగుతున్నారు కానీ పండక్క మనసులో ఎవరున్నారు ఇప్పుడు కనుక్కుందాం. పండక్క మనసులో ప్రెసెంట్ ఓకే నాన్ వేషన్ ఉన్నాడు. ఎందుకులే అమ్మో, నన్ను చంపుతాడేమో చూస్తే వదిలే. అన్నా నీకు దండం అన్నా, నాకు ఎవరొద్దన్నా, నువ్వు నాకు అన్నమన్నా వదిలే అన్నా, నాన్ వేషన్ అన్నా. నువ్వు చెప్పు, నువ్వేట్రా నా దగ్గరికి వస్తావు, నువ్వు నా గుద్ద దింగుతున్నా అంటూ వేట్రేడు అంటే అందరిని అడుగుతావుగా నీ మనసులో. నా మనసులో నేను అసలు లైఫ్లో పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ వస్తే ఒక హీరోనే చేసుకుంటా. ఎవరైనా ఏ హీరో పడితే ఆయనే, విజయ్ దేవరకొండ చేసుకుంటా, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎవరు వచ్చినా ఓకే. నా మొహానికి అంత లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అంత ఉందని నేను అనుకుంటున్నాను. లేకపోయినా పర్లేదు నేను అసలు ఏం లేదని చిన్నక్క అనుకుంటున్నా. గాయ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లడ్డు జస్ట్ లడ్డు, ఒక లడ్డు మొత్తం చెప్పేదని కాదు, జస్ట్ లడ్డు రామ్ చరణ్ లా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి, తిరిగిరా. గాయస్ ఇదిగో ఈ నిజంగా ఆగదు గోవింద అందరూ వాడినారా, అది మస్తు ఉంటుంది. అది లోపల ఆడిస్తున్నా నాలుగు నేను నేను రష్మికలా ఎలా ఉంటాను వాడు కూడా అంతే. ఏమి సాయి పల్లవి బయట బయట కొట్టుకుంటూ పోతారు. సారీ సాయి పల్లవి కాదు, సనీ లియోన్. ఏడికి రావాలి, ఆమె ఎంత మంచిది తెలుసా సన్నీ లియోన్, నీకు అర్థమైతలేదు. సరేలే మన టాపిక్ వెళ్ళిందని. వీళ్ళ సన్నీ లియోన్, నువ్వు సన్నీ లియోన్ కాదులే, వీళ్ళ పిల్ల సన్నీ లియోన్, మియాగల్ కాదులే. కానీ తమ్ముడు మౌనికి ఫోన్ చేయి, జోక్తో పాటు అయిపోయింది. మౌనికి ఫోన్ చేసి ఎప్పుడెప్పుడు అంటావు అని కూర్చున్నా చేసి ఏం మాట్లాడుతావు? సరే వాడు ఏం మాట్లాడతాడు, ఆ పిల్లకి ప్రేమ ఉందో లేదు. ఇందులో అసలు ఫోన్ మాట్లాడలేవా? మాకు తెలియదు. నాకు తెలియదు, నేను అడుగుతా చుట్టూ ఉంటాడు. మాట్లాడతా కథలు తెగ నిజం చెప్పరా? వాడు చెప్పు, ఫోన్ అయితే మాట్లాడలే. లడ్డుగాడు చచ్చిపోయింది. ఫోన్ చేయి ఇప్పుడు, నిజంగా చెయ్యి. చేసి ఏం చేస్తున్నావు, నా మీద ప్రేమ ఉందా, మర్చిపోయినావా, తీసుకురావాలా, అల్లా అసలు ఆ పిల్లకి నీ మీద ప్రేమ ఉందో లేదో మాకు తెలియాలి కదా. ఒకవేళ ఉందనుకోరా నేను సపోర్ట్ చేస్తారా? ఒకవేళ దగ్గర నుంచి చూసి ముఖం మీద అర్థం చేసుకోవచ్చుగా, దగ్గర పోయి మాట్లాడదాం. ఫస్ట్ ఫోన్ చేయరా, పూక చేసి మాట్లాడు. నోటెడే ఆడికి నెంబరు. లవ్ అంట, నీ చేయమని టాటూ మస్తు ఉంటుంది తమ్ముడు. హలో 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 మోని, రావణ్ ఏంట్రా ఇన్ని రోజులు చేయకుండా ఏం చేసిన ఫోన్? నీ వాయిస్ వినిపిస్తలే, గట్టిగా మాట్లాడు. ఇన్ని రోజులు ఏమైంది ఫోన్ చేయకుండా? ఏడికి పోయినా అసలు ఫోన్ చేయాలని ఒక్క ఆలోచన కూడా రాలేదా? నేను గుర్తుకు రాలేదా నీకు? నువ్వెందుకు చేయలేవు మళ్ళా? ఎట్లా అసలు నాకు ఫోన్ ఇస్తలే మా ఇంట్లో. నాకు రావాలా నేను?
బాగా తీసుకొని పోయి నేను ఉందా అసలు. చూడు ఉన్నాడు. హలో హలో మళ్ళీ మీ డాడీ ఏమంటుండు? డాడీ అసలు టార్చర్ పెడుతున్నాడు రావు, నువ్వు వచ్చేరావు, నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. మధ్యలో వచ్చి నీకోసం డాడీని వదిలేస్తుంది, దాన్ని చంపి దిగుతాను నేను ముందే చెప్తున్నా. ఉంది పంచాయతీ. హలో మళ్ళీ నేను వస్తే నువ్వు వస్తావా? నేను వచ్చేస్తా, నాకు అదే ఇన్ని రోజులు డాడీ వెయిట్ నొప్పించి చేస్తున్నా, అసలు వస్తావా అని. రాలేవు, ఏంది అసలు నాకు అర్థమైతే లేదు. ఎంత ఏడుపు వస్తుంది తెలుసా, గుర్తుకొస్తున్నా నాకు. ఇక్కడ మా మమ్మీ మా డాడీ కొడుతున్నారు. మళ్ళీ మీ డాడీని ఒప్పించేస్తావా? ఒప్పిస్తారా రామన్? పక్కా? పక్క రామన్. మళ్ళీ ఇవన్నీ కేసులు గీసులు అవన్నీ అయితేరా, ఇప్పుడు చూసినావు కదా. నాకు చాలా ఇప్పటికీ ఆఫీస్లో ఎన్ని గొడవలు అవుతున్నాయి. ఉండబుద్ధి అయితే లేదు ఇక్కడ. ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి రావాలా అని ఉంది నాకు. అన్నీ వచ్చాయి. హలో నేను పోతా నా అక్క ఇప్పుడే మర్చిపోయినావు, మళ్ళీ పోతా ఇప్పుడే మర్చిపోయాను చెప్పి ఏడుస్తున్నాక. హలో సరే మాట్లాడు. హలో మోను, ఆ, ఇప్పుడు ఏడును? ఇంటికన్నా ఏ ఊరు? సికింద్రాబాద్. ఇప్పుడు వస్తే వస్తావు నువ్వు? వస్తారా నాకు ఎన్ని రోజులు చూడలేదు రావాలి, అసలు ఏం అర్థమైతలేదు. అన్నం తినాలని ఆకలి వేస్తలేదు నాకు. మళ్ళీ మీ డాడీ నువ్వు ఏడుస్తున్నావా? లేదు మళ్ళీ మీ డాడీ కేసు పెడతాడు కదా నువ్వు? పెట్టదు రావాలి, ఫస్ట్ రావాలి, వస్తేనే కదా తెలుస్తుంది. పెడతాడని అట్లా ఎట్లా ఆల్రెడీ కేసు పెట్టిరు, నన్ను కొట్టిరు అవన్నీ చెప్పు తెలియదు ఆమెకి. కొట్టిన ఏం పోయా. ఏం కదా ఇంట్రా అన్నారు, జంతగానం కొట్టేరు కదా నీకు. హలో హలో మోని, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళు నన్ను కొడతా అంటే ఏం చేస్తావు? నన్ను కొడతారంటనా? నన్నే, నిన్నెందుకు కొడతారు? నిన్ను కొడతారంటే నేను అప్పుడు మాట్లాడతా అక్క వాళ్ళతోటి. మళ్ళీ ఇప్పుడు రావాలా? నువ్వు రారా. ఏడికి పోయేది ఫోన్ పెట్టుకుని నార్మల్ గా మాట్లాడు. ఏడికి పోతావు? ఫోన్ పెట్టేసాడు. ఎక్కడికి? ఎట్లా పోతావు? ఆ పిల్ల ఏడుస్తుంది, నాకు ఏదో ఒక బండి బండి ఎట్లా ఇస్తా? డియోలో పెట్రోల్ లేదు. నాకు ఏదో అన్న బండి ఉంటుంది కదా. నాకేం తెలుసు? పిచ్చా నీకు, రావని కొడతారా? ఎందుకు వెళ్తావు నువ్వు? నాకు వాళ్ళు ఇల్లు తెలుసు, ఫోన్ చెప్పాను. ఆగురా! హరి! రావని ఎట్లా చేసి తమ్ముడు ఆమె ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. ఒక్కసారి నాకు సరే ఫోన్ తీసుకో. ఎప్పుడు వస్తావు? పోయేసి వస్తే ఆడేమో ఆ? ఆడేమో ఆమె ఏడుస్తుంది. ఈ బండేసుకెళ్తే అన్న ఏమని అంటాడేమోరా. ఏమన్నా నీకు చెప్పు, ఏదో ఒకటి అన్న ఏమని అంటాడురా. ఏదో ఒకటి చెప్పు, నాకు తెలియదు. ఎలా పోతావు? వద్దురా. పోతా. ఏం రావాలా? వద్దు, వస్తే ఆడపై వాళ్ళ డాడీతో చెప్పు. ఎంత చెప్పకపోతే అరే రే అన్న తిడతాడ్రా, బండి వద్దురా. అరే నువ్వన్నా ఎప్పుడన్నా పోయినావారా? మనకెందుకు నాన్న నువ్వు పో, రైస్ కోసం పో. పదా.